హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. మన ఛానల్లో ఎన్నో క్రైమ్ కేసులు చూసాం, ఎన్నో ఇన్వెస్టిగేషన్ స్టోరీలు చూసాం. ఇది మాత్రం అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్. అది కేరళలోని తిరువనంతపురం దగ్గరున్న పేట అనే గ్రామం. ఆ రోజు 2007 ఆగస్టు 13, సమయం మధ్యాహ్నం 1:30. పేట రైల్వే స్టేషన్లో తిరుగుతూ లాటరీ టికెట్లు అమ్మే యువకుడు శివ మధ్యాహ్నం ఇంటికి బయలుదేరాడు. చాలా మందిని కలిసి టికెట్లు కొనమని అరుస్తూ చెబుతుంటాడు. అరిచి అరిచి గొంతు తడారిపోతుంది, బాగా ఆకలేస్తుంది. నీరసించిపోయే వరకు అక్కడే ఉండి టికెట్లు అమ్ముతాడు. బాగా ఆకలి వేయగానే ఇంటికి వెళ్తాడు, ఎందుకంటే అతని ఇల్లు చాలా దగ్గరగా ఉంటుంది. రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చిన్న దారి గుండా నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు. ఆ కుర్రాడి తల్లి ప్రతిరోజు మధ్యాహ్నం తన కొడుకు కోసం ఇంటి తలుపులు తెరిచిపెడుతుంది. ఆ తల్లి పేరు మణి. ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ. వంట సిద్ధం చేసి కొడుకు ఎప్పుడు భోజనానికి వస్తాడా అని మణి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కొందరు పిల్లలను చూస్తుంటాం, వారి గొంతు సూది బెజ్జమంత ఉంటుంది, కానీ ఆకలి మాత్రం బండెడంత ఉంటుంది. ఆకలి ఆకలి అని కొండలనే మింగుతామన్నంత బాగా ఏడుస్తారు, కానీ ప్లేట్లో వేసిన తర్వాత కాస్త తినగానే చల్లబడతారు. అదే టైపు ఈ శివ కూడా. ఇంట్లో అడుగు పెట్టగానే పళ్ళెంలో తిండి కనిపించాలి, లేదంటే తల్లిపై ఇంతెత్తున ఎగిరెగిరి పడుతుంటాడు. తలుపులు వేసి ఉండడం చూసిన శివ అదేది పట్టించుకోకుండా అమ్మ అన్నం పెట్టవే అని అరిచాడు. ఆ మాట వినగానే తల్లి తలుపులు తెరిచి నీళ్ల చెంబు పట్టుకుని బయటకు వస్తుందని అనుకున్నాడు. కానీ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. 1 నిమిషం పాటు వేచి చూశాడు, కానీ తలుపు తీస్తున్న శబ్దం ఏదీ వినిపించట్లేదు. దాంతో పక్కన ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి లోపలికి చూస్తూ గట్టిగా అరిచాడు, అమ్మ తలుపు తీయవే, బాగా ఆకలేస్తోంది అని అరిచాడు. ఆ తర్వాత మరోసారి పిలిచాడు. ఇలా 2-3 సార్లు పిలిచినా తల్లి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతనికి అనుమానం వచ్చి ఇంటి వెనక వైపు వెళ్ళాడు. అక్కడ తలుపు సగం తెరిచి ఉంది. అమ్మ తలుపుని ఇలా తెరిచిపెట్టి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అనుకుంటూనే నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఇంకోసారి ఇలా తలుపులు తెరవద్దని అమ్మకు గట్టిగా చెప్పాలని తనలో తానే అనుకున్నాడు. 2 అడుగులు వేయగానే తన కళ్ళ ముందు ఉన్న దృశ్యాన్ని చూసి గుండెలు పగిలేలా కేకలు వేశాడు. ఎందుకంటే అతని తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె తల ఛిద్రమైపోయి ఉంది. డెడ్ బాడీ పక్కన రోలు పడి ఉంది. ఎవరో దుండగులు ఆ రాయిని తీసుకుని ఆమె తల మీద బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇంతకీ మణిని ఎవరు చంపారు? ప్రశాంతమైన వాతావరణంలో కొడుకుతో కలిసి ఏ బాధరబందీ లేకుండా బతుకుతున్న ఆ తల్లిని ఎందుకు చంపారు? ఈ కేసును పోలీసులు ఛేదించారా లేదా? నిందితులను పట్టుకున్నారా లేదా? కేరళ హిస్టరీలోనే ఒక బ్రహ్మాండమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కేసును ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక వీడియోని తీసుకురావడానికి మేము ఎన్నో ఆర్టికల్స్ చదవాలి. ఆ సమాచారాన్నంతా ఒక చోట చేర్చి ప్రతి కేసులోని లోతుపాత్రలను విశ్లేషించి దాన్ని మీకు ఆసక్తికరంగా చెప్పడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి కేసును ఒక కథలాగా మాత్రమే కాకుండా అందులోని భావోద్వేగాలు కూడా మీకు అర్థమయ్యేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒక్కో వీడియో వెనుక కొన్ని గంటలు, రోజుల శ్రమ ఉంటుంది. మా కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, అంతకు మించిన ఉత్సాహంతో మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవాలన్నా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కుదిరితే ఒక లైకు, వీలైతే హైపు ఇవ్వండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ కేసు కూడా 2007కు సంబంధించింది. నిందితుంది కానీ బాధితులది కానీ ఇంటర్నెట్ అంతా జల్లెడ పట్టిన ఒక్క ఇమేజ్ కూడా దొరకలేదు. కానీ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఇంటర్వ్యూ దొరికింది. ఆ ఆఫీసర్ ఈయనే. మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసును ఛేదించారు. మిగతా పోలీసులకు భిన్నంగా ఈ ఆఫీసర్ ఎలా కేసును ముందుకు నడిపించారో తెలుసుకునే ముందు తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ అరుపులు విని చుట్టుపక్కల వారు వచ్చారు. ఇంట్లోని దృశ్యం చూసి వారు కూడా నిర్గంతపోయారు. ఎందుకంటే కేవలం కొద్ది గంటల ముందే ఆమెను చూశారు. ఇంటి ముందు నిలబడిన మణితో కొందరు మాట్లాడారు కూడా.
అలాంటి ఆవిడ ఇప్పుడు తల పగిలి శవమై పడి ఉండడాన్ని వారు నమ్మలేకపోయారు. వెంటనే జనం పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి డెడ్ బాడీని చూశారు. ఆమె తల పూర్తిగా నలిగిపోయింది. శరీరం అంతా రక్తసిక్తమై ఉంది. వంటగదిలో ఆమె పడి ఉన్నప్పుడు తల నుంచి రక్తం భారీగా కారి బట్టలన్నీ తడిసిపోయాయి. ప్రాథమిక తనిఖీలో పోలీసులకు ఒక విషయం అర్థమైంది. నిందితులు ఆమె తల మీద కేవలం ఒక్కసారే దాడి చేశారు. గట్టిగా కొట్టిన ఆ దెబ్బకే ఆమె ప్రాణం పోయిందని అంచనా వేశారు. లోతైన విచారణ కోసం ఫోరెన్సిక్ బృందాన్ని డాగ్ స్క్వాడ్ను రప్పించారు. పట్ట పగలు ఇలాంటి హత్య జరగడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఆ ఇంటి చుట్టుపక్కల ఇళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఆ ఇంటికి సమీపంలో ఒక పాతినుప సామాను కొట్టు, ఒక ఫోటో షాపు ఉంటాయి. మరోవైపు తిరువనంతపురం కొల్లం రైల్వే ట్రాక్ ఉంటుంది. ఫోరెన్సిక్ బృందం ఇల్లంతా గాలించగా ఒక వేలి ముద్ర దొరికింది. అంతలోనే డాగ్ స్క్వాడ్ వచ్చింది. ఆ నిందితుడు వాడిన రోలును వాసన చూసిన డాగ్ అకస్మాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వెనకే పోలీసులు, గ్రామస్తులు పరిగెత్తారు. అది నేరుగా రైల్వే లైన్ వైపు వెళ్లే చిన్న దారిలోకి ప్రవేశించింది. రైల్వే ట్రాక్ చేరుకున్నాక వేగంగా పరిగెత్తుకుంటూ పేట రైల్వే స్టేషన్ లోపలకు వెళ్ళింది. అక్కడ ప్లాట్ఫామ్ మీద ఉన్న సిమెంట్ బెంచీలను వాసన చూస్తూ ఒక బెంచి దగ్గర ఆగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ప్లాట్ఫామ్ మీదున్న ఓవర్ బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి ఆ బ్రిడ్జి వైపు చూస్తూ గట్టిగా మొరగడం మొదలుపెట్టింది. అది చూసిన పోలీసులకు ఒక విషయం స్పష్టమైంది. హంతకుడు హత్య చేసిన తర్వాత ఈ రైల్వే ట్రాక్ మీదుగా వచ్చి ఈ బ్రిడ్జి ద్వారా ప్లాట్ఫామ్ చేరుకుని అక్కడి నుంచి కొల్లం వైపు వెళ్ళే ఏదో ఒక రైలులో ఎక్కి పారిపోయాడని అనుకున్నారు. వెంటనే స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్ళారు. ఆ సమయంలో పేట స్టేషన్లో ఆగి ఉన్న రైళ్లు ఏవి, అవి ప్రస్తుతం ఎక్కడికి చేరుకుని ఉంటాయనే వివరాలు సేకరించి నిందితుడిని నెక్స్ట్ స్టేషన్లోనే పట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ రైలు ఎక్కడ ఆగుతుంది అనే సమాచారాన్ని సేకరించి నిందితుడిని అక్కడే పట్టుకోవాలని పోలీసులు వేగంగా ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు ఇంట్లో డెడ్ బాడీ దగ్గర ఉన్న పోలీసులకు శివ ముఖ్యమైన విషయం చెప్పాడు. సార్, మా అమ్మ మెడలో బంగారం గొలుసు ఉండేది, ఇప్పుడు అది కనిపించడం లేదని అన్నాడు. ఆ సమాధానంతో పోలీసులకు కేసుపై మరింత స్పష్టత వచ్చింది. దొంగతనం చేసే ప్రయత్నంలోనే ఈ హత్య జరిగిందని నిర్ధారించుకున్నారు. ఎవరైనా పేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదుగా నడుచుకుంటూ వస్తే వారు నేరుగా ఫోటో షాప్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి సిటీకి చాలా సులభం. అందువల్ల అటుగా వెళ్తున్న ఎవరైనా ఒంటరిగా మెడలో గొలుసుతో ఉన్న మణిని చూసి ఆమెపై దాడి చేసి ఉంటారని పోలీసులు భావించారు. ఆమెను చంపి గొలుసు లాక్కున్న తర్వాత వచ్చిన దారిలోనే తిరిగెళ్ళి రైలెక్కిపోయి ఉంటారని పోలీసులు భావించారు. 2007లో ఇప్పుడున్నట్లు ప్రతి చోట సీసీటీవీ కెమెరాలు లేవు. కాబట్టి రైల్వే స్టేషన్కు వచ్చిన వ్యక్తుల దృశ్యాల ద్వారా నిందితుడిని కనిపెట్టడం అసాధ్యం. అప్పుడు పోలీసుల ముందున్న ఏకైక ఆధారం కొల్లం వైపు వెళ్ళిన ఆ రైలు మాత్రమే. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు తమ దృష్టి మొత్తం ఆ రైలుపైనే పెట్టారు. ఇంకోవైపు డెడ్ బాడీని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఏం చెప్పారంటే, రోలుతో తల మీద కొట్టిన దెబ్బకే ఆమె మరణించిందని, కనీసం ఆమె పెనుగులాడిన ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. ఇంకోవైపు రైలును వెంబడించిన పోలీసులకు ఎలాంటి ఫలితం దక్కలేదు. పేట నుండి కొల్లం వరకు ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో గాలించిన నిందితులు దొరకలేదు. రైలు ఆధారంగా చేసిన విచారణ విఫలం అవడంతో పోలీసులు మళ్ళీ చుట్టుపక్కల వారిని విచారించడం మొదలుపెట్టారు. పట్టపగలు పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఒక మహిళ హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. మొదట పోలీసులు ఇంటి చుట్టుపక్కల ఉండేవారిని అనుమానితుల జాబితాలో చేర్చారు. పాతినుపు సామాన్ల వ్యాపారి, అతని భార్య, ఫోటో షాపు యజమాని, మరికొందరు ఇరుగు పొరుగు వారిని సందేహంతో ప్రశ్నించారు. ఈ ఇల్లు ఉన్న దారిని కోర్టుకు, పోలీస్ స్టేషన్కు వెళ్లే షార్ట్ కట్ గా ఉపయోగిస్తుంటారు. ఆ దారి గుండా చాలా మంది వస్తుంటారు, వెళ్తుంటారు. కానీ అంతమందిలో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారు అని కనిపెట్టడం ఆ సిటీలో చాలా కష్టమైన పని. పోలీసులు సాధ్యమైనంత సమాచారం సేకరించి వాంగ్మూలాలను అధ్యయనం చేసిన కేసులో పురోగతి లేకపోయింది. ఎలాంటి క్లూ దొరకలేదు. ఇంట్లో క్రైమ్ జరగడంతో తాళం వేసి పోలీసులు ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల దగ్గరకు వెళ్లిన శివ సీల్ చేసిన ఇంటిని తెరిచి ఇవ్వాలని అడిగాడు. ఇంట్లో తన వస్తువులు ఉన్నాయని, బంధువుల ఇంట్లో ఎన్నాళ్ళు ఉండాలని అడిగాడు.
ప్రస్తుతం క్రైమ్ సీన్లో తనిఖీ చేయాల్సినవి కూడా ఏమీ లేవని భావించిన పోలీసులు ఆ ఇంటి తాళాలను శివకు ఇచ్చారు. ఆ తాళం తీసుకుని ఏడ్చుకుంటూ శివ ఇంటికి వచ్చాడు. తలుపులు తీయగానే అతనికి ప్రేమగా ఆహ్వానించే తల్లి గుర్తుకు వచ్చింది. ఏ మూలకు వెళ్ళినా అమ్మ ఆప్యాయంగా పిలిచినట్లే అనిపించింది. తల్లి జ్ఞాపకాలు అతడిని చుట్టుముట్టాయి. తన గదిలోకి వెళ్ళి బ్యాగులో బట్టలు సర్దుకుంటుండగా షర్టు కింద పడింది. దాన్ని తీయడానికి వంగిన అతని కళ్ళు మంచం కింద ఉన్న ప్యాంటుపై పడ్డాయి. ఆ ప్యాంటును చూడగానే అతనికి ఆశ్చర్యం వేసింది. అది తను వాడే ప్యాంటు కాదు. అనుమానంతో దాన్ని బయటకు లాగాడు. దాన్ని చూడగానే ఒక్కసారిగా నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే ఆ ప్యాంటు నిండా రక్తం మరకలు అంటుకుని గడ్డ కట్టి ఉన్నాయి. అతనికి ఎన్నో అనుమానాలు కలిగాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి ఆ జీన్స్ ప్యాంటును తనిఖీ చేశారు. దాని జేబులో సినిమా టికెట్, అగ్గిపెట్టె, బీడీలు దొరికాయి. ఆ సినిమా టికెట్ తమిళనాడు నాగర్కోవిల్లోని ఒక థియేటర్కు చెందింది. అది 2007 ఆగస్టు 12 నాటి టికెట్. ఆ కాలంలో ప్రతిరోజు సినిమా టికెట్లపై స్థానిక సంస్థల కార్యాలయంలో సీల్ వేయించుకోవాలనే నియమం ఉండేది. అందువల్ల ఆ టిక్కెట్పై నాగర్కోవిల్కు చెందిన స్థానిక మున్సిపాలిటీ సీల్ ఉంది. ఏ థియేటర్ పేరు మీద ఆ సీల్ ఉందో కూడా టిక్కెట్పై ఉంది. దీంతో పోలీసులు ఆ థియేటర్ ఆధారంగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ మంచం కింద దొరికిన జీన్స్ ప్యాంటు శివది కాదు. కనీసం అతని సైజు కూడా కాదు. అసలు అతను జీన్స్ వాడే అలవాటు లేని వ్యక్తి. హంతకుడు తమిళనాడు నుండి వచ్చాడని పోలీసులకు మొదటిసారి ఒక బలమైన ఆధారం దొరికింది. అప్పటి వరకు హంతకుడు కొల్లం వైపు రైల్లో వెళ్ళాడని భావించిన పోలీసులు ఇప్పుడు అతను తమిళనాడు నుండి వచ్చాడని తెలుసుకున్నారు. 2 రాష్ట్రాలకు సంబంధించిన కేసు కావడంతో విచారణ వేగంగా జరగడానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. హత్య జరిగిన 2 వారాల తర్వాత ఆ జీన్స్ ప్యాంటు దొరికింది. కేరళ పోలీసులు తమిళనాడుకు వెళ్ళి అక్కడి పోలీసుల సాయంతో ఆ థియేటర్ వద్ద ఎంక్వైరీ చేశారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల ఆగస్టు 12న సినిమా చూడడానికి వచ్చిన వారిలో నిందితుడిని గుర్తించడం సాధ్యం కాలేదు. పైగా ఆ రోజు సెలవు కావడంతో జనం విపరీతంగా సినిమాకు వచ్చారు. పోలీసులు తమ శక్తి మేరకు అక్కడ గాలించిన హంతకుడి జాడ దొరకలేదు. కాలక్రమేణా ఈ కేసుపై ఆసక్తి తగ్గిపోయింది. నిందితుడిని పట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు మరుగున పడిపోయింది. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఇక్కడ వీడియోను పాజ్ చేయండి. ఇప్పటి వరకు నేను ఈ కేసు గతిని మార్చే వివరాలు చెప్పాను. ఆ క్లూస్ ఏంటో మీరు గెస్ చేయగలిగారా? ఏం గెస్ చేశారో ఇప్పుడే కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో చివరిలో రివీల్ చేసే ట్విస్ట్తో మీ ఆన్సర్ను సరిచూసుకోండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. ఈ కేసు మూలకు పడి ఏడాది గడిచిపోయింది. 2008 జూన్లో పెండింగ్లో ఉన్న కేసులపై లుక్కేశారు. ఈ కేసులో చాలా క్లూస్ ఉన్న పోలీసులు నిందితులను కనిపెట్టలేకపోయారు. అందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన ఆధారాలను తీసుకున్నారు. పాత వాంగ్మూలాలను చదివి గతంలో విచారించిన వారందరినీ పిలిపించి మళ్ళీ ప్రశ్నించారు. మొదట్లో చాలా ఉత్సాహంగా మొదలైన ఎంక్వైరీ ఆ తర్వాత కొంచెం కొంచెంగా తగ్గి చివరకు ఏ పురోగతి లేక నిలిచిపోయింది. అలా ఈ కేసు మళ్ళీ కోల్డ్ స్టోరేజీకి వెళ్ళింది. 2010లో పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటైంది. అప్పటి డిప్యూటీ ఎస్పీ కిషోర్ కుమార్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ కేసులోకి కిషోర్ కుమార్ వచ్చిన తర్వాతే కేసు వేడందుకుంది. లోకల్ పోలీసులు క్రైమ్ బ్రాంచ్ ఛేదించలేకపోయిన ఈ కేసును కిషోర్ కుమార్ సవాల్గా తీసుకున్నారు. ఆయన మొదట పాత సాక్ష్యాల మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా అని గమనించారు. DNA పరీక్షల ద్వారా రోలు మీద, జీన్స్ ప్యాంటు మీద ఉన్న రక్తం మనీదేనని అప్పటికే నిర్ధారణ అయింది. అంటే హంతకుడు హత్య చేసే సమయంలో ఆ జీన్స్ వేసుకుని ఉన్నాడు. హత్య తర్వాత రక్తపు మరకలతో ఉన్న ఆ జీన్స్ను అక్కడే వదిలేసి ఆ ఇంట్లోని వేరే బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఉన్నది తల్లి, కొడుకు మాత్రమే. కాబట్టి హంతకుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటే శివ బట్టలే వేసుకుని ఉండాలి. కిషోర్ కుమార్ వెంటనే శివను పిలిపించి ఆ రోజు నీ దుస్తుల్లో ఏమైనా కనిపించకుండా పోయాయా అని అడిగాడు. అతను బాగా ఆలోచించి, అవును సార్, నా ప్యాంటు ఒకటి కనిపించడం లేదు, కానీ అప్పట్లో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పాడు. దీంతో కిషోర్ కుమార్కు ఒక క్లారిటీ వచ్చింది.
అంతకుడు తన రక్తసిక్తమైన జీన్స్ను మంచం కిందకు విసిరేసి శివ గదిలోకి వెళ్ళి అతని ప్యాంటు వేసుకుని పారిపోయాడని అర్థం చేసుకున్నాడు. వెంటనే కిషోర్ కుమార్ దృష్టి ఆ జీన్స్ జేబులో దొరికిన అగ్గిపెట్టె బీడీలపై పడింది. ఆ అగ్గిపెట్టె పేరు కిసాన్, బీడీలు సయ్యద్ బ్రాండ్. గతంలో ఏ విచారణ బృందం కూడా ఈ కోణంలో ఆలోచించలేదు. కానీ కిషోర్ కుమార్ డిఫరెంట్ గా ఆలోచించాడు. వెంటనే ఈ కిసాన్ అగ్గిపెట్టెలు, సయ్యద్ బీడీలు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ అమ్ముతారో తెలుసుకోవాలని లోకల్ పోలీసులను ఆదేశించారు. చుట్టుపక్కల ఉన్న ఏ షాప్లోనూ కిసాన్ అగ్గిపెట్టెలు అమ్మడం లేదని తెలిసింది. కిసాన్ అగ్గిపెట్టె అనేది లోకల్ బ్రాండ్. సాధారణంగా షాపుల్లో ఇది ఎక్కువగా కనిపించదు. అందరూ దాన్ని స్టాక్ పెట్టుకోరని తెలిసింది. ఒకవేళ అది తమిళనాడులో తయారై అక్కడే ఎక్కువగా పంపిణీ అయ్యే బ్రాండ్ కావచ్చని కిషోర్ కుమార్కు అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆయనకు ఒక విషయం స్పష్టంగా తెలిసింది. ఏంటంటే కిసాన్ అగ్గిపెట్టే సయ్యద్ బీడీలు వాడే వ్యక్తే ఈ హత్య చేశాడు. ఆ వ్యక్తిని పట్టుకుంటే ఈ కేసును క్లోజ్ చేయవచ్చని అనుకున్నారు. వెంటనే తమిళనాడులోని నాగర్కోవిల్ ప్రాంతంలో ఆరా తీయగా అక్కడ కిసాన్ అగ్గిపెట్టెలు విరివిగా లభిస్తాయని తెలిసింది. ఇప్పుడు నాగర్కోవిల్లో సినిమా చూసిన టికెట్ కిషోర్ కుమార్ ముందు ఉంది. అక్కడ అగ్గిపెట్టె బీడీలు కొనుక్కున్న వ్యక్తి తిరువనంతపురానికి వచ్చి పేట రైల్వే స్టేషన్లో దిగి ఆ దారిలో వెళ్తుండగా ఈ హత్య జరిగింది. అసలు అతను నాగర్కోవిల్ నుండి పేట స్టేషన్కు ఎందుకు రావాలి? అతను సినిమా చూశాకే ప్రయాణం మొదలుపెట్టాడు. అంతకుడికి నాగర్కోవిల్ మరియు తిరువనంతపురం రెండింటితోనూ ఏదో ఒక బలమైన సంబంధం ఉండాలని కిషోర్ కుమార్కు ఆలోచన కలిగింది. కేవలం ఒక హత్య కోసమే నాగర్కోవిల్ నుండి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. పేట స్టేషన్లో దిగిన వ్యక్తి ఆ దారి గుండా వెళ్తుండగా ఒంటరిగా ఉన్న మణిని, ఆమె మెడలోని గొలుసును చూసి దొంగతనం చేయాలన్న ఆలోచన కలిగి ఉండవచ్చు. ఆ ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత హత్య చేసి గొలుసుతో పారిపోయి ఉంటాడని కిషోర్ కుమార్ ఊహించారు. నిందితుడికి 2 ప్రాంతాలతో సంబంధం ఉన్నందున పాత వాంగ్మూలాల్లో ఎక్కడైనా నాగర్కోవిల్ అనే పదం ప్రస్తావించబడిందా అని కిషోర్ కుమార్ మళ్ళీ రికార్డులు వెతికారు. కానీ ఎక్కడా ఆ ప్రస్తావన లేదు. ఇది కొంచెం నిరాశ కలిగించిన ఆయన ఎక్కడా తగ్గలేదు. అనుమానితులందరినీ మళ్ళీ పిలిపించి విచారించాలని నిర్ణయించుకున్నారు. మొదటగా ఆ పాత ఇనుప సామాన్ల వ్యాపారిని పిలిపించారు. మణి ఇంటికి అతి సమీపంలో ఉండేది అతనే కాబట్టి అతన్ని విచారిస్తే ఏవైనా ఆధారాలు దొరుకుతాయని అనుకున్నారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగితే నేను, నా భార్య, పిల్లలు ఉంటామని అతడు చెప్పాడు. సంఘటన జరిగిన రోజు ఎవరినైనా చూసినట్టు గుర్తుందా అని అడిగితే లేదండి, అప్పుడు పోలీసులు అడిగినప్పుడే చెప్పాను, ఎవరినీ చూడలేదు అని బదిలిచ్చాడు. అప్పుడు కిషోర్ కుమార్ అసలు ప్రశ్న వేశాడు. ఏమండి, మీకు తెలిసిన వారిలో ఎవరైనా కిసాన్ అగ్గిపెట్టే సయ్యద్ బీడీలు వాడతారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు అతడు ఊహించని సమాధానం చెప్పాడు. ఆ వ్యక్తి ఏం చెప్పాడంటే, అవును సార్, మా బామ్మర్ది రియాజ్ కిసాన్ అగ్గిపెట్టే సయ్యద్ బీడీలే వాడతాడు, అది అతని కాంబినేషన్ అని చెప్పాడు. ఆ మాటతో కిషోర్ కుమార్ అప్రమత్తం అయ్యారు. తను కోరుకున్న ఆధారం దొరికిందని అర్థమైంది. ఇంతకీ మీ బామ్మర్ది సాధారణంగా ఎలాంటి బట్టలు వేసుకుంటాడు అని అడగ్గా అతను అన్ని రకాల జీన్స్ ప్యాంట్లు వేసుకుంటాడు, కానీ ఎక్కువగా నీలి రంగు జీన్స్ వాడుతుంటాడు అని సమాధానం ఇచ్చాడు. నీలి రంగు జీన్స్, కిసాన్ అగ్గిపెట్టే, సయ్యద్ బీడీలు, ఈ 3 ఆధారాలు ఇప్పుడు ఒక్క వ్యక్తికి కనెక్ట్ అయ్యాయి. అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తిని గతంలో పోలీసులు విచారించారు. కానీ అతను ఏమీ తెలియనట్లే నటించాడు. మీ బామ్మర్ది పేరేంటి, ఏం చేస్తుంటాడు అని కిషోర్ అడిగాడు. సార్, అతడు ఈ సిటీకి తాటి ముంజలు సరఫరా చేస్తాడు. నాగర్కోవిల్ ప్రాంతంలోని రైతులతో అతనికి సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుండి ముంజలు సేకరించి తిరువనంతపురం తీసుకువస్తాడని చెప్పాడు. నాగర్కోవిల్తో అతనికి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు స్పష్టమైంది. కిషోర్ కుమార్ చివరగా ఒక ప్రశ్న అడిగారు. ఆ రోజు మణి అనే లేడీ హత్యకు గురైన సమయంలో మీ బామ్మర్ది ఇంట్లో ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు అతడు ఏం చెప్పాడంటే, ఉన్నాడు సార్, ఆ రోజు ఉదయం నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు అడిగాడు. వాడు పూటుగా తాగుతాడు, అంతేకాదు గంజాయి కూడా కొడతాడు. చేతిలో డబ్బులు ఉంటే తినడం తిరగడమే అతని పని. అందుకే భార్యా పిల్లలు కూడా వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి వాడికి డబ్బులు ఎలా ఇస్తాను, అందుకే లేవని చెప్పాను అని ఆ వ్యక్తి అన్నాడు. ఇదంతా విన్న తర్వాత గంజాయికి బానిసైన వ్యక్తి డబ్బు కోసం తన సొంత బంధువుల ఇంటి పక్కనే ఉన్న మహిళను చంపాడని కిషోర్ కుమార్కు అర్థమైపోయింది.
వెంటనే రియాజ్ను పోలీస్ స్టేషన్కు రప్పించాడు. గతంలో కూడా పోలీసులు విచారణకు పిలిచేవారు కాబట్టి ఈసారి కూడా రియాజ్ ఏమీ తెలియనట్లు స్టేషన్కు వచ్చాడు. అతను స్టేషన్కు వచ్చే సమయానికి రంజాన్ నెల కావడంతో అతడు ఉపవాసం పాటిస్తున్నాడు. స్టేషన్కు వచ్చిన రియాజ్ను కిషోర్ కుమార్ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. రియాజ్, ఆ మహిళ హత్యకు గురైన రోజు నువ్వు నాగర్కోవిల్ నుండి తిరువనంతపురానికి ఎప్పుడు వచ్చావు అని అడిగాడు. సార్, నేను ఉదయమే వచ్చాను అని రియాజ్ బదులిచ్చాడు. వచ్చాక ఏం చేశావు అని అడగ్గా, నాగర్కోవిల్ నుండి తెచ్చిన తాటి ముంజలను దుకాణాలకు సప్లై చేశాను. ఆ తర్వాత మా బావ దగ్గరకు వెళ్ళాను అని చెప్పాడు. బావతో ఏం మాట్లాడావు అంటే, కొంత డబ్బు అప్పు అడిగాను సార్, కానీ ఆయన ఇవ్వలేదు. దాంతో మళ్ళీ షాపుల దగ్గరకు వెళ్ళాను. ఉదయం ఇచ్చిన ముంజల డబ్బులు సాయంత్రానికి గాని చేతికి రావు. ఆ డబ్బులు ఉంటేనే నేను మళ్ళీ నాగర్కోవిల్కు వెళ్ళి సరుకు తేవడానికి వీలవుతుంది. అందుకే అటు వెళ్ళిపోయాను అని రియాజ్ కూల్గా సమాధానమిచ్చాడు. అప్పుడు కిషోర్ కుమార్ ఒక ప్రశ్న వేశాడు. రియాజ్, గతంలో పోలీసులు విచారించినప్పుడు నువ్వు ఈ ముంజల వ్యాపారం గురించి, నాగర్కోవిల్ వెళ్ళే విషయం గురించి ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. సార్, నన్నెవరూ ఆ ప్రశ్న అడగనే లేదు. అడిగి ఉంటే ఖచ్చితంగా చెప్పేవాడిని. నేను ముంజలు అమ్ముతానని, అవి నాగర్కోవిల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తెస్తానని ఇక్కడ అందరికీ తెలుసు. అందుకే నేను ఏమీ చెప్పలేదు సార్ అని అన్నాడు. సరే రియాజ్, ఇంకొక మాట. ఆగస్టు 12వ తేదీన నువ్వు నాగర్కోవిల్లో ఒక సినిమా చూసావు కదా, అది ఏ సినిమా అని కిషోర్ కుమార్ అడిగారు. రియాజ్ కాసేపు ఆలోచించి అదొక ప్రేమ కథా చిత్రం అని హీరో హీరోయిన్ల పేరు చెప్పాడు. ఆ టైంలో ఆ థియేటర్లో ఏం సినిమా వేశారో పోలీసులకు ముందే తెలుసు. రియాజ్ చెప్పిన వివరాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఫ్రెండ్స్, మరి ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు? అగ్గిపెట్టె, బీడీలు, జీన్స్ ప్యాంట్, ఇవి కేసును మలుపు తిప్పుతాయని నేను హింట్ ఇచ్చాను. మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలని టైటిల్లో కూడా అగ్గిపెట్టె, బీడీ కట్ట, సినిమా టికెట్ అని ప్రత్యేకంగా మెన్షన్ చేశాను. వీటి మధ్య ఉన్న లింకును ముందే పసిగట్టిన వారికి అభినందనలు. ఒకవేళ గెస్ చేయలేకపోయినా పర్లేదు, మీ ప్రయత్నానికి శుభాకాంక్షలు. రియాజ్ను విచారిస్తున్న కిషోర్ ఒక ఎత్తుగడ వేశారు. రియాజ్, మేము నీ వేలి ముద్రలను సేకరించాం. ఆ ఇంట్లో దొరికిన వేలి ముద్రలతో అవి సరిపోతున్నాయి. కాబట్టి ఆ మహిళను చంపింది నువ్వే అని అర్థమవుతోంది. దానికి నువ్వేమంటావు అని అన్నారు. దానికి రియాజ్ ఏమాత్రం తడబడకుండా, అయ్యో సార్, అదేం మాట, మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఆ ఇంటికి నేను చాలాసార్లు వెళ్ళాను. అలాంటప్పుడు అక్కడ నా వేలి ముద్రలు ఉండడం సహజమే కదా, అంత మాత్రానికే నన్ను నిందితుడిని చేయడం తప్పు అని వాదించాడు. కిషోర్ కుమార్ బృందం అతడితో నిజం చెప్పించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ రియాజ్ ససేమిరా ఒప్పుకోలేదు. పైగా అది రంజాన్ మాసం కావడంతో అతను ఉపవాసంలో ఉన్నాడు. ఎక్కువసేపు మాట్లాడలేనని చెప్పాడు. దీంతో కిషోర్ కుమార్ ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతానికి రియాజ్ను మన దగ్గరే ఉంచుకుందాం. ప్రశ్నలేవీ అడగవద్దు. అతను ఉపవాసం ఉంటున్నాడు కదా, అతనికి నమాజ్ చేసుకునేందుకు అన్ని వసతులు కల్పించండి అని సిబ్బందికి చెప్పారు. సాయంత్రం నమాజ్ పూర్తయ్యాక కిషోర్ కుమార్ స్వయంగా రియాజ్కు ఇఫ్తార్ విందిచ్చాడు. రియాజ్ కోసం పోలీసులు రకరకాల పండ్లు, పిండి వంటలు తీసుకొచ్చారు. పోలీసులు కూడా అతనితో కలిసి కూర్చుని భోజనం చేశారు. ఆ సమయంలో వారు కేసు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోలీసుల ఆదరణ చూసి రియాజ్ మనసు కరిగిపోయింది. అతను కిషోర్ కుమార్ వైపు చూసి ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. సార్, నేను 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 నిజం చెప్పేస్తాను, ఆ తల్లిని చంపింది నేనే అని బావురుమన్నాడు. కిషోర్ కుమార్ అతన్ని ఆపుతూ, ముందు భోజనం పూర్తి చేయి రియాజ్ అని ఓదార్చాడు. కిషోర్ కుమార్ ప్రశాంతమైన ప్రవర్తన రియాజ్ను పూర్తిగా కదిలించింది. భోజనం ముగిశాక అసలేం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పాడు. సార్, ఆ రోజు డబ్బు కోసం బావ దగ్గరకు వెళ్తే ఆయన ఇవ్వలేదు. నిరాశతో తిరిగి వస్తుండగా అప్పుడే మణి అనే లేడీ ఇంటి ముందున్న గేటును మూసి లోపలికి వెళ్ళడం చూశాను. ఆమె మెడలోని బంగారు గొలుసు రియాజ్ కళ్ళలో మెదిలింది. చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసి శబ్దం చేయకుండా ఇంటి వెనక వైపుకు వెళ్ళాడు. అప్పుడు వంటగది తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ 65 లేడీ లోపల ఏదో పని చేసుకుంటోంది. ఆమె నోరు మూసి గొలుసు లాక్కోవాలని రియాజ్ లోపలికి అడుగుపెట్టాడు. కానీ వెనక ఎవరో ఉన్నారన్న అనుమానంతో ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఎదురుగా రియాజ్ను చూడగానే ఆమె నివ్వరపోయింది. ఆమె తనను గుర్తుపట్టేసిందని గ్రహించిన రియాజ్
క్షణికావేశంలో పక్కనే ఉన్న రోలుని తీసుకుని ఆమె తలపై బలంగా బాదాడు. తనకి ఎంతో పరిచయం ఉన్న రియాజ్ ఇలా చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఆ దెబ్బకు ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని తెలుసుకున్న రియాజ్ ఆమె మెడలోని గొలుసు తీస్తుండగా ఒక విషయాన్ని గమనించాడు. హత్య జరిగిన సమయంలో తన జీన్స్ ప్యాంటు రక్తంతో తడిసిపోవడాన్ని గమనించాడు. ఆ రక్తపు మరకలతో బయటకు వెళ్తే పట్టుకుని కొడతారని అనుకున్నాడు. వెంటనే శివ గదిలోకి వెళ్ళాడు. ఆ గది అతనికి బాగా తెలుసు. అక్కడ తన జీన్స్ విప్పేసి మంచం కిందకు నెట్టేశాడు. ఆ తర్వాత శివ ప్యాంటును వేసుకుని పారిపోయాడు. అతను రైల్వే లైన్ చేరుకునే సమయానికి లాటరీ టికెట్లు అమ్ముకుని వస్తున్న శివను రియాజ్ దూరం నుండి చూశాడు. అతడు లోపలికి వెళ్ళగానే తన తల్లి మరణించిన విషయం తెలుస్తుందని రియాజ్ భయపడ్డాడు. ఏం చేయాలో పాలుపోక పేట రైల్వే స్టేషన్కు వెళ్ళి ప్లాట్ఫామ్ పై ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. నిజానికి రియాజ్కు హత్య చేయాలనే ఉద్దేశం లేదు. కానీ గంజాయికి అలవాటు పడి దాన్ని కొనుక్కోవడానికి డబ్బు లేక గొలుసు దొంగతనం చేస్తుండగా హత్య కూడా జరిగిపోయింది. అతను బెంచ్పై కూర్చుని ఆలోచిస్తుండగానే అటువైపు అరుపులు మొదలయ్యాయి. కొడుకు తన తల్లి మరణాన్ని గుర్తించి ఏడవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకు పక్కనే ఉండే జనం వచ్చారు. కొద్దిసేపటికే పోలీసులు డాగ్ స్క్వాడ్స్ కూడా వచ్చాయి. కాసేపట్లోనే ఒక డాగ్ వాసన పసిగట్టి రైల్వే లైన్ వెంట స్టేషన్ వైపు రావడం రియాజ్ చూశాడు. వెంటనే బెంచ్ మీద నుంచి లేచి ఓవర్ బ్రిడ్జ్ వైపు పరిగెత్తాడు. ఆ బ్రిడ్జ్ దాటి రెండో వైపు వెళ్లేసరికి కుక్క అతను కూర్చున్న బెంచ్ దగ్గరకు చేరుకుంది. కుక్క ఆ ఓవర్ బ్రిడ్జ్ వైపు చూస్తూ మురుగుతుంటే హంతకుడు ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్ళినప్పుడు వచ్చిన కొల్లం రైలు ఎక్కి పారిపోయి ఉంటాడని పోలీసులు తప్పుగా భావించారు. నిజానికి రియాజ్ ప్లాట్ఫారం రెండో వైపున ఉండి జరిగేదంతా గమనిస్తున్నాడు. పోలీసులు ఇటువైపు మాత్రమే దృష్టి సారించిన సమయంలో అతను రైల్వే ట్రాక్ అవతల ఉన్న ఒక కాలనీ వైపు నడిచాడు. అక్కడ కొందరు సంచార జాతుల వారు తమ బట్టలు ఆరేసుకున్నారు. జనం, పోలీసులు అందరూ స్టేషన్ దగ్గర హడావిడిగా ఉండడంతో రియాజ్ ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. అక్కడున్న బట్టల నుండి ఒక జత తీసుకుని వేసుకున్నాడు. తాను వేసుకున్న శివ ప్యాంటును అక్కడే పారేసి ఏమీ తెలియనట్లుగా వెళ్ళిపోయాడు. రియాజ్ చెబుతున్న ఈ విషయాలు విని మిగతా పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. హంతకుడు పోలీసుల కళ్ళ ముందే ఉండి వారి కళ్ళు గప్పి తప్పించుకున్నాడని వారికి అప్పుడు అర్థమైంది. అప్పుడు కిషోర్ కుమార్ ముందుకు వచ్చి, రియాజ్, గతంలో ఎన్నిసార్లు విచారించినా ఒప్పుకొని నువ్వు ఇప్పుడు ఎందుకు నిజం చెబుతున్నావు అని అడిగారు. దానికి రియాజ్ కళ్ళు చెమ్మగిల్లాయి. సార్, నా జీవితంలో మొదటిసారి ఒక వ్యక్తి నాకు గౌరవంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. అంతటి గొప్ప మనసున్న వ్యక్తి దగ్గర అబద్ధం చెప్పాలని నాకు అనిపించలేదు. అందుకే నిజం చెప్పాను సార్ అని అన్నాడు. కిషోర్ కుమార్ చూపించిన మానవీయత, ఆయన ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఒక క్లిష్టమైన కేసును ఛేదించింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులోని నిందితుడు దొరికాడు. రియాజ్పై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసులో న్యాయస్థానం రియాజ్కు జీవిత ఖైదు శిక్ష విధించింది. గంజాయి వాడకం ఒంటిని ఇంటిని గుల్ల చేస్తుంది. యువత అటువైపు వెళ్ళకూడదు. గంజాయి మెదడులోని ఆలోచన శక్తిని ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించే విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. దానికి అలవాటు పడిన వారు మత్తు లేకుండా క్షణం కూడా ఉండలేరు. సరదాగా అలవాటు చేసుకుంటే చచ్చే వరకు లేదా చంపే వరకు వదిలిపెట్టదు. మత్తుకు బానిసైన వ్యక్తికి డబ్బు దొరకనప్పుడు అతని ఆలోచనలు కూడా చాలా ప్రమాదంగా మారుతాయి. మొదట ఇంట్లో దొంగతనాలు చేస్తారు. అది సరిపోనప్పుడు బయట వ్యక్తులపై దాడి చేయడం లేదా చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు తెగబడతారు. రియాజ్ గంజాయికి బానిస కావడంతో అతని భార్య, పిల్లలు అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే ఒక వ్యసనం కుటుంబాన్ని ముక్కలు చేస్తుంది. మత్తులో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ప్రాణం కంటే తమకు కావాల్సిన డబ్బు లేదా మత్తుకే ప్రాధాన్యత ఇస్తారు. రియాజ్ కేసులో అతని జీవితం ఇప్పుడు జైలు పాలైంది. ఈ కేసును కిషోర్ కుమార్ చాకచక్యంతో నడిపించారు. పోలీసులు క్రైమ్ బ్రాంచ్ చేతులెత్తేసిన సమయంలో సవాల్గా తీసుకుని అగ్గిపెట్టే, బీడీలు, సినిమా టికెట్ను ఉపయోగించి నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంత గొప్ప పని చేసిన ఆఫీసర్కు మన ఛానల్ తరపున ఒక సెల్యూట్. ఇలాంటి మరిన్ని క్రైమ్ కేసుల గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.